రీసెంట్ టైమ్‌లో చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో అవుతున్న వీడియోస్ ఇవి. నేను కొన్ని డెమోగా, శాంపుల్‌గా మీకు చూపిస్తున్నా. అండ్ నేను చేసింది కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటది. నార్మల్ ఫోటోని కార్టూన్‌గా కన్వర్ట్ చేసి తర్వాత 3డీ లిరికల్ వీడియోగా గానీ, లేకపోతే శాంపుల్‌గా మ్యూజిక్ పెట్టైనా గానీ చాలా బాగుంటది. అండ్ నేను చేసిన వీడియో కూడా ఇక్కడ మీకు చూపిస్తాను ఒక ఐడియా కోసం. అసలు మిస్ అవ్వద్దు మీరు. ఇలాంటి వీడియోస్ ఫస్ట్ మిస్ అవ్వద్దు. చాలా బాగా ఉంటది. చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు మీ యొక్క నార్మల్ ఫోటోని కార్టూన్‌గా కన్వర్ట్ చేయనీకే మీకు చాట్‌జీపీటీ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చాట్‌జీపీటీ ఓపెన్ చేసినా నేను. చాట్‌జీపీటీలో ఒక ఫోటో అయితే ఉంది. ఈ ఫోటోని నేను అంటే ఒరిజినల్ ఫోటో పెట్టి కార్టూన్‌గా కన్వర్ట్ చేసినా ఫస్టు. ఇదే ఫోటోని పోజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీరు. మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో తెలుగులో పెట్టినా ఓకే, ఇంగ్లీష్‌లో టైప్ చేసినా కూడా ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోని నేను బ్యాక్ పోజ్‌ది కావాలి నాకు. ఈ బ్యాక్ పోజ్ అనేది నాకు చాలా అవసరం. ఆ అవసరం ఎందుకనేది తర్వాత చెప్తాను నేను. ఇదే ఫోటోని నేను బ్యాక్ పోజ్‌గా అయితే క్రియేట్ చేసుకున్నా. సైడ్ పోజ్‌గా అంటే మీరు సైడ్ పోజ్‌గా కూడా ఇలా మీకు ఏదైతే కావాలో ఫోటో యాంగిల్ అనేది ఏదైతే కావాలో మీరు చాట్‌జీపీటీకి అడిగితే మీకు ఇచ్చేస్తది. అండ్ కొన్ని మీరు ప్రింటెస్ట్ యాప్‌లో గర్ల్ ఇమేజ్ కానీ సంథింగ్ మీరు బాయ్స్ ఉంటే గర్ల్స్ ఇమేజ్ మీరు కార్టూన్ గర్ల్స్ అని మీరు సెర్చ్ చేస్తే చాలా రకాల గర్ల్స్ ఇమేజ్ అయితే వస్తూనే ఉంటది. అందులో మీకు నచ్చిన ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను కార్టూన్ శారీ గర్ల్ అని ఇంతకుముందు సెర్చ్ చేసిన. అవి చాలా ఉన్నాయి. ఇందులో అయినా మీరు ట్రై చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ ఫోటో పెట్టి మీరు చాట్‌జీపీటీకి ఇది కార్టూన్‌గా కన్వర్ట్ చేయమంటే కూడా చేసి ఇస్తది. ఇవే ఫోటోస్‌ని మనం ఎడిటింగ్‌గా అయితే యూజ్ చేసుకోవాలి. అది నేను మీకు చెప్తాను. ఎగ్జాంపుల్‌గా నేను నా డెమో వీడియో కూడా చూపించాను. అండ్ ఇక్కడ నేను చిన్న బ్రేక్ డౌన్ చెప్పి మన ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ అయితే నేను చేసిన వీడియోని ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. కెమెరా యూజ్ చేసిన. స్టార్టింగ్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసిన. ఇందులో కొంచెం యానిమేషన్ టైప్‌లో అయితే చేసిన. మనకు ఒక మంచి ఫీల్ ఉండాలి కదా! ఓకే. అంటే మనం అసలు ఏమనుకుంటున్నాం అనేది మన వీడియోలో అయితే మనం ఆల్రెడీ చెప్పాలి వాళ్ళకి. ఓకే. చూడండి ఈ వీడియో మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి? మొత్తం 52 లేయర్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ వీడియో కూడా ఇదే ఉంటది. కొంచెం సేమ్ ఇదే టైప్‌లో ఉంటది. ఓకే. అంటే కొంచెం స్టేజ్ మీద ఉన్నట్టు మన ఐడియా బట్టి నేను ఇది క్రియేట్ చేసిన అంతే. చాలా బాగుంటది ఇది కూడా. శాంపుల్‌గా క్రియేట్ చేసిన. ఇందులో బేసిక్‌గా మీరు ఏదైనా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చేయడం చాలా సింపుల్ కాబట్టి నేను చెప్తాను. కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్, వాట్సాప్‌లో పెడతాను. చెక్ చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం కింద ప్రెస్ సెకండ్. ఇప్పుడు మనం చాలా రేషియోస్ ఉన్నాయి. ఇందులో మనకు నచ్చిన రేషియో తీసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ 4:5 రేషియో తీసుకొని 1080p లేకపోతే 2K అనేది సెలెక్ట్ చేసుకోండి. 1080p చాలు. ఫ్రేమ్ రేట్ అనేది కూడా 30 చాలు. 60 చేద్దామంటే 60 చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టి క్రియేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫస్ట్ నేను కింద ప్లస్ సెకండ్ ఐడియాలోకి వెళ్ళి నేను ఒక సాంగ్ అయితే ఉంది. ఆ సాంగే నేను ఎక్స్ట్రాకి అయితే చేస్తాను. సంథింగ్ మ్యూజిక్ ఉంది అది ఇక్కడ మ్యూజిక్ ఉంది అది. ఓకే. డూడ్ మూవీలో మ్యూజిక్ ఉంటది. అది 1 మినిట్ దగ్గర ఉంటది అది. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా. ఓన్లీ ఒక 15 సెకండ్ పెడుతున్నాను. 15 సెకండ్ చాలు. ఇప్పుడు ప్రస్తుతానికి 50 సెకండ్ చాలు. ఫస్ట్ అయితే మనం సాంగ్ యాడ్ చేసుకున్నాం ఓకే. ఐడియో అయితే మీరు ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే వీడియో ఉంటే వీడియో క్లిప్‌ని సెలెక్ట్ చేసి పైన 3 డాట్స్ ఉంటది. ఎక్స్ట్రా ఆడియో అని సెలెక్ట్ చేస్తే ఎక్స్ట్రాగా అయిపోతది. అలా అయినా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు ఏదైనా కానీ సాంగ్ అయినా, మ్యూజిక్ అయినా అందులో పర్టికల్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నుంచి మనకు బేసిక్ లిరిక్ అంటే బేసిక్ మ్యూజిక్ అనేది ఇంకా ఎక్కువ అవుతది. అంటే ఇక్కడ వరకు స్లో మోషన్‌లో వెళ్ళిపోతది. ఇక్కడ నుంచి మనకు ఒక మంచి ఫీల్ ఉంటది. ఇక్కడ నుంచి మనం వేరేలాగా యూజ్ చేసుకోవచ్చు. అది మీరు బీట్ చూసుకోండి. బీట్ మార్క్ ఫస్టే పెట్టుకోండి. ఎక్కడి వరకు ఉండాలి లేయర్స్ అనేది. ఎక్కడి వరకు మనకు సీన్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మూవీలో మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు ఒకటే సీన్ అయితే ఉండదు. అంటే ఒకటే యాంగిల్‌లో ఫోటో ఒకటే సీన్ ఉండొచ్చు. కానీ ఒకటే యాంగిల్‌లో సీన్ అనేది ఉండదు. లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటది. రైట్ సైడ్ నుంచి ఆపోజిట్‌లో ఉంటది. కాబట్టి అలా మన సీన్ అనేది చేంజ్ చేయాలి. మీరు ఎప్పుడైనా కానీ రేపు మీరు షార్ట్ ఫిల్మ్ కానీ సంథింగ్ ఏదైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా కూడా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటా సంథింగ్. నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ కూడా ప్రింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సంథింగ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చూపిస్తాను. ఇది కొంచెం కార్టూన్ టైప్‌లోనే ఉంది. కొంచెం రోడ్ సైడ్‌లో ఉంది. ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ పెట్టాను. ఇది ఓన్లీ 4 సెకండ్ వరకు పెట్టాను. ఎందుకంటే బాయ్ అనేది 4 సెకండ్ వరకే చూపించాలని అనుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళిద్దరిని చూపించాలని అనుకుంటున్నా నేను. ఈ ఫోటోని కొంచెం ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. మిర్రర్ ఆన్ చేస్తున్నా. అండ్ ఈ ఫోటోని మనము అలాగే పెట్టొద్దు. అలాగే ఉంటే
ఆ డెప్త్ వే అనేది కనిపించదు కాబట్టి దీన్ని మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసి కొంచెం బ్లర్ చేసుకోండి. అయితేనే మనకు మన వీడియోకి మంచి లుక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు క్యాండిడేట్ మనం ఎవరినైతే యాడ్ చేద్దామని అనుకుంటున్నానో గర్ల్స్ ఉండొచ్చు, బాయ్ ఉండొచ్చు, ఆ బాయ్ని నేను ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాను. ప్లేస్మెంట్ పెట్టి ఇక్కడ వరకు పెడుతున్నాను. రెండైతే యాడ్ చేసిన కానీ రెండు అనేది సేమ్ సైజులో ఉంది. సేమ్ సైజ్ అంటే వాల్యూ అనేది సేమ్ సైజులో ఉంది. అలా ఉంటే లుక్ అనేది రాదు, డెప్త్ అనేది కాదు, 3Dలో కనిపించదు అది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం, ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్ వాల్యూ అనేది నేను ఒక 1500 పెట్టి కరెక్ట్గా జూమ్ చేస్తున్నాను. ఫింగర్ తోటి జూమ్ చేసి అదే పొజిషన్లో పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది 1500లో ఉంది అండ్ ఫోటో అనేది దీన్ని నేనైతే కొంచెమే పెంచుతాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఒక 200 చేస్తున్నా. చాలు బాగుంది. ఓకే, ఇప్పుడు ఇదైతే బాగుంది, అంతా ఓకే. నేను ఏం చెప్తానంటే ఇప్పుడు రోడ్ సైడ్లో ఉంది, సీన్ అనేది రోడ్ అవతల సైడ్లో ఉంది కాబట్టి మనకు ఆపోజిట్లో మనకు ఆటో అనేది పోతున్నట్టు మనం ఒక వీడియో క్రియేట్ చేద్దాం. అంటే ఒక యానిమేషన్ లాగా ఈ ఆటో ఉంది. ఎగ్జాంపుల్గా ఒక ఆటో పిఎన్జీ తీసుకున్నా. ఇలాంటి పిఎన్జీస్ అనేది మీకు ప్రింటర్ షాప్లో దొరుకుతుంది. నార్మల్ ఫోటో ఉంటుంది, అవి మీరు పిఎన్జీగా చేసుకోవచ్చు. పిఎన్జీ చేసుకునికే మీకు ఫోటో రూమ్ యాప్ అయితే చాలా యూస్ అవుతుంది కాబట్టి ఫోటో రూమ్ యాప్ అయితే యూస్ చేయండి, బాగా యూస్ అవుతుంది, బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఆటో పిఎన్జీ నేను ఇక్కడ కనిపించకుండా ఈ సైడ్ పెడుతున్నాను. పెట్టి స్టార్టింగ్లో వచ్చి ఏం చేస్తానంటే ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసి కొంచెం ఈ సైడ్లో అండ్ కొంచెం జరిపి ఇక్కడ యాడ్ చేసి ఇలా అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఇలా ముందుకి తీసుకెళ్తున్నాను. XY అని ఉంటుంది, ఇందులోకి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా. కానీ ఇక్కడ చూడండి ఆటో అనేది అలా ఉండకూడదు. అంటే ఫోటో అనేది ఆ లుక్ అనేది వస్తలేదు కాబట్టి కొంచెం జూమ్ చేసి కిందికి పెడదాం. అయితే మనకు ఇప్పుడు చూడండి సూపర్ లుక్ ఉంటుంది. ఆటో అనేది కూడా మనం ముందుకు వెళ్ళినట్టు చక్రం అనేది ఇక్కడ కనిపిస్తలేదు. టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తలేదు. అంటే కరెక్ట్గా రోడ్డు మీద ఉంది. ఎవరైతే బాయ్ ఉన్నాడో అది కూడా రోడ్డు మీదే కనిపిస్తున్నాడు. ఇప్పుడు లుక్ అయితే చాలా బాగుంది. ఓకేనా, అండ్ ఈ ఆటోని మనం బ్లర్ చేసుకోవాలి. ఇలాగే క్లియర్ ఉంటే మంచి లుక్ ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్ యానిమేషన్ పెట్టండి. ఎఫెక్ట్ అనేది మీకు ఎంత కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. చాలు, ఇంత ఉన్నా నో ప్రాబ్లం. కొంచెం తక్కువ చేసిన నేను ఎగ్జాంపుల్గా ఒక 150 పెడుతున్నాను. చాలు, బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కెమెరా ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. కింద +2 ఆబ్జెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి కెమెరా యాడ్ చేసి ఈ కెమెరాని ఓన్లీ ఆ ఫోటో మనం ఎంత యాడ్ చేసినామో అంతే మనకు చాలు కాబట్టి అంతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాం, పర్సన్ పిఎన్జీ అండ్ ఒక ఆటో ఫోటో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మనకు ఆ డెప్త్ అనేది కనిపించాలి కాబట్టి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలా డౌన్ తీసుకురండి. ఇలా మనకు కెమెరా అనేది పైకి వస్తున్నట్టు, దాని తర్వాత మనకు పైకి వచ్చి మనకు కెమెరా అనేది కొంచెం లెఫ్ట్ సైడ్ అయినా లేకపోతే పైనే ఇలా మీరు పైలా మూమెంట్ ఫస్ట్ పైన ఇలా మెల్లగా పైన చేస్తున్నట్టు. ఇప్పుడు చూడండి మెల్లగా అంటే స్లో మోషన్లో మనకు ఆటో అనేది ఉన్నట్టు క్రియేట్ అవుతుంది. ఆటో కాదు, పర్సన్ అనేది యానిమేషన్ కెమెరా యాంగిల్ అనేది స్లో మోషన్లో ఉంది. మెల్లగా మనకు మూమెంట్ అవుతుంది అందులో. మీకు ఒక ఐడియా కోసం చూడండి. ఓకే, ఇంతవరకు అయితే ఒక సీన్ అయితే మనకు రెడీ అయితే అయింది, బాగుంది. సేమ్ సెకండ్ సీన్ కూడా మనం ఇలాగే పెట్టాలంటే ఈ కెమెరా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. 3, 4 సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఇవి పైన +2 కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మనం ఒకసారి మనకు ఇది ఓన్లీ 6 సెకండ్ వరకే ఉంది కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేద్దాం ఇక్కడ నుంచి ఇలా. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆటో ఏదైతే ఉందో ఆటో మనకు అవసరం లేదు, ఆటో డిలీట్ చేసేయండి, అవసరమే లేదు. ఇప్పుడు మనకు ఈ గర్ల్ ఫోటో ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి కలర్ అండ్ బాయ్ ఫోటో ఏదైతే ఉందో అది డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను గర్ల్ ఇమేజ్ యాడ్ చేస్తాను. గర్ల్ ఇమేజ్ ఒకటి రిమూవ్ చేస్తున్నా, కార్టూన్ గర్ల్. రైట్, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే రెండు సైడ్ అలాగే ఉండదు కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్ సైడ్ నుంచి బాయ్ వస్తున్నాడంటే రైట్ సైడ్ నుంచి మనకు గర్ల్ వస్తుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలి. కాబట్టి కింద ఈ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే బ్యాక్గ్రౌండ్ ఈ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు సింపుల్గా. చాలా సింపుల్ వే కాబట్టి నేను మీకు ఒక ఐడియా కోసం ఇలా చెప్తున్నాను. ఈ ప్లేస్లో నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇది చాలా బాగుంది చూడండి, దీన్ని యాడ్ చేస్తాను. నైస్, చాలా బాగుంది. ఇది కొంచెం పైన తీసుకుందాం, రోడ్ కూడా కనిపించాలి మనకు ఒక ఐడియా కోసం. నైస్, బాగుంది. ఓకే, ఇదైతే ఇంతవరకు అయితే బాగుంది. కానీ మనకు ఇక్కడ నేను ఒక బస్ యాడ్ చేస్తాను, బస్ PNG యాడ్ చేస్తాను. అది ఎందుకు అనేది కూడా చెప్తాను నేను.
ఒక బాస్ ఇమేజ్ యాడ్ చేసి ఇది ఇంతవరకు జరిపేస్తా. యాడ్ చేసి దీన్ని జూమ్ చేస్తున్నా. ఇంత జూమ్ చేసి అసలు గర్ల్ అనేది కనిపించదు. ఓకే, కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్లో కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వచ్చి అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ వచ్చి ఈ గర్ల్ ఈ ఏదైతే మనకు ఇది బస్ ఉందో ఇది మనకు ఈ సైడ్ పోవాలి. ఇప్పుడు చూడండి కీ ఫ్రేమ్ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యానిమేషన్ ఇలా వస్తుంది. రైట్ సైడ్లో ఏంటంటే ఈ ఆటో ఏదైతే ఉందో ఈ ఆటో అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అండ్ ఇక్కడ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే గర్ల్ అనేది మనకు ఈ సైడ్ ఉంది. అండ్ ఇప్పుడు మనకు దీనిపైన మనం ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఒక మ్యాన్ ఫోటో తీసుకుంటారు, అది కూడా బ్యాక్ పోజ్ది తీసుకుంటాను నేను, ఫ్రంట్ది కాదు బ్యాక్ది. బ్యాక్ ఫోటో ఇంతకుముందు చెప్పాను నేను, ఈ బ్యాక్ ఫోటో పెడుతున్నాను. ఇది ఇంతవరకు పెట్టి దీన్ని నేను ఏం చేస్తాను అంటే కొంచెం బ్లర్ చేస్తా. ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్ చేసిన. ఇప్పుడు చూశారు కదా. అండ్ దీన్ని మీరు జెడ్ వాల్యూ అనేది మైనస్లో చేసుకోవచ్చు. ఇలా సైజ్ ఇంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి బస్ వెళ్ళిపోయింది. అందులో రెండు ఆపోజిట్లో ఒకరికి ఒకరు చూస్తున్నట్టు ఒక ఫీల్ అయితే ఉంటుంది ఎడిటింగ్లో చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు లిరికల్ యాడ్ చేస్తుంటే పక్కన కానీ రైట్ సైడ్లో కానీ బ్యాక్ సైడ్లో కానీ లిరికల్ ఉంటే లిరికల్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యాటర్ ఉంటే, ఏదైనా కొటేషన్స్ ఉంటే, ఏదైనా వర్డ్ ఉంటే మీరు పక్కనే యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది చూడండి. రెండు మనకు ఇప్పుడు 2 సీన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకటే సీన్లో 2 యాంగిల్ అయితే క్రియేట్ అయిపోయింది మనకు. ఫస్ట్ యాంగిల్ ఇది, సెకండ్ యాంగిల్ ఇది. బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ బాగా సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్లో ఉన్న ఈ ఫోటోని 4 ఫోటోని కాపీ చేసుకోండి. సేమ్ ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనకు ఆటో మళ్ళీ ఉండకూడదు. ఇక్కడ మనం ఈ ఆటో ప్లేస్లో నేను వేరే జీప్స్ కానీ లేకపోతే సంథింగ్ అలా ఉన్నా నో ప్రాబ్లం, కానీ అలా వద్దు నాకు. జీబ్ యాడ్ చేస్తా. ఈ జీబ్ యాడ్ చేసి దీన్ని నేను రొటేషన్ చేస్తాను. ఎందుకంటే సేమ్ ఆటో ఎలాగైతే మూవ్ అవుతుందో అలాగే. ఇప్పుడు చూడండి. అండ్ ఇప్పుడు మనకు నేను ఏం చేస్తాను అంటే క్లోజ్ చేస్తాను. రెండు సేమ్ ఉండకూడదు కాబట్టి మూవ్ అండ్ టాస్క్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్లోకి వెళ్ళి జూమ్ చేస్తాను. ఏంటంటే రెండు సేమ్ ఉంటే ఆ సీన్ అనేది రెండు రిపీటెడ్ సీన్ అని ఉంటుంది కాబట్టి, అంటే రిపీటెడ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్లో కొంచెం జూమ్ అవుట్ ఉంటే సెకండ్ అనేది కొంచెం జూమ్ ఇన్లో ఉండాలి కొంచెం. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఉంది. నైస్, ఇది బాగుంది. కానీ నేను దీన్ని ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని తక్కువ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఇది బాగుంది. దీని ఆపోజిట్లో కూడా నేను ఒక గర్ల్ యాడ్ చేస్తాను. అది కూడా బ్యాక్ పోజ్ ఫోటో కూడా ఉంది నా దగ్గర. నేను చెప్పాను ఇంతకుముందు బ్యాక్ పోజ్ ఫోటో కూడా ఇది నేను క్రియేట్ చేసుకున్నా. అండ్ దీన్ని నేను బ్లర్ చేస్తాను. కానీ ఈ ఫోటో మనకు ఈ సైడ్ ఉండాలి. మన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఈ ఫోటో ఉండాలి. కొంచెం ఇంకా బ్లర్ చేస్తా. సైజ్ కొంచెం ఎక్కువైంది కాబట్టి ఓకే. ఇప్పుడు చూడండి నైస్ కదా, చాలా బాగుంది. ఓకే, మీరు ఇంకా సైజు ఆ బాగా లుక్ లేదని అనుకుంటే ఇలా సైజ్ మీరు ఇంకా తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చూశారు కదా. కానీ మనకు అది కొంచెం ముందరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూడండి సూపర్. ఓకే, ఇది మనకు ఒక సీన్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మన యాంగిల్ అయితే క్రియేట్ అయిపోయింది. చాలా బాగా అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇంకా బేసిక్గా ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకుంటే, ఇంకా ఏదైనా మీ ఐడియా మీరు ఎలా అయితే చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఆలోచించి మీరు ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఐడియా కోసం బ్యాగ్ తీసుకొని నేను చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తా. రెండైతే మీకు చూపించాను. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది కొంచెం జూమ్ చేసిన సేమ్. ఇప్పుడు ఈ ఫోటోలో మీరు ఎక్కువ గమనించింది ఏంటంటే ఏదైతే మనకు బాయ్ ఉన్నాడో అది గర్ల్ వెనకాల ఉన్నట్టు ఇక్కడైతే ఉంది. అంటే రెండు బ్యాక్ పోజ్ ఉన్న ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే వాళ్ళిద్దరూ పరిచయం చేస్తున్నట్టు, అంటే పరిచయం చేసుకుంటున్నట్టు ఇక్కడ హ్యాండ్స్ చేతులు కలుపుతున్నట్టు ఒక ఫోటోకి అయితే జనరేట్ చేసిన నేను. సేమ్ సింపుల్కి చాట్‌జీపీటీకి నేను ఈ 2 ఫొటోస్ అప్లోడ్ చేసి వీరు ఇద్దరు హ్యాండ్స్ కలుపుతున్నట్టు ఒక ఫోటో క్రియేట్ చేయమని చెప్తే ఇలాంటి ఫోటో అయితే మనకు జనరేట్ చేసి ఇచ్చింది. చాలా బాగుంది. అండ్ ఇది కంటిన్యూ చేసిన. మీరు కూడా ఇలాంటి ఫొటోస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అంటే మీరు తెలుగులో ఉంటే తెలుగులోనే చెప్పండి, నోటితోటి చెప్పండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరితోటైనా చెప్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. లాస్ట్లో ఇదైతే ఈ సీన్ అయితే ఉంటుంది. ఇదే కాదు మీ ఐడియా అసలు మీరు ఎలా ఆలోచించాలని అనుకుంటున్నారు. కొంచెం స్లో మోషనా, మీరు ఫాస్ట్ మోషన్ అనేది మీరు ట్రై చేయండి. ఇంకా మీకు అర్థం కావాలని నేను ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తాను, 2 ఇస్తాను. ఇందులో మీకు నచ్చింది ట్రై చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవి.
ఓకే. ఇంకా బేసిక్‌గా ఇందులో మీరు ఫోటోస్ కానీ, లిరికల్ వీడియో కానీ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఐడియా బట్టి. అంతే, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. చాలామంది ఇంకా డౌట్స్ ఉంటది. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌లీ రిప్లై ఇస్తాను. ప్రాజెక్ట్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంతే. ప్రాంప్ట్ కానీ ఇలాంటివి మీకు చెప్పాను, ఓన్‌గా కార్టూన్, యానిమీ అని చెప్పండి. మీకు నచ్చినట్టు జనరేట్ చేసి ఇస్తది. అండ్ వర్డ్ తోటి చెప్పండి. మీకు ఎలాగైతే అనుకుంటున్నారో అలా చెప్పండి. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి వీడియోని. ఇక్కడ నుంచి ఈజీగా అలర్ట్ మోషన్ యాప్ కూడా టెలిగ్రామ్, వాట్సాప్‌లో ఉంటది. ఇంకేమైనా ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఉంటే మీరు వరి అవసరం లేదు. ఇంపోర్ట్ ప్రాబ్లమ్ అని వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడండి. జై హింద్.